చెప్పు. ఇంకా ఇంకా చెప్పు. నేనా? ఇక్కడనే ఉన్నా. అంటే అప్పుడు అక్కడ అట్లా జరిగిపోతుంది అంతే, ఏం చేస్తాం. నేనా? ఈరోజు ఏదో కాలేజ్ ఫెస్టివల్ ఉంది, సో పోదామని పొద్దుగా వెళ్ళేసి లాల పోసుకొని ఆమె రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా మంచిగాల కోసం. పూరీలు కూడా బాగా వస్తున్నారట, సో రిచ్గా ఉండాలని 300 పెట్టి కొత్త చొక్కా కూడా కొన్నా. సరే, మనం నిన్న కలిసినప్పుడు బ్రేస్లెట్ లేదండి, తెగిపోయిందా? నేను ముందే చెప్పిన, అది పెద్ద బాటు బ్రేస్లెట్, డబ్బులు దండగా అంటే కొన్నావు. ఇప్పుడు చూడు ఏమైంది. చిన్న చిన్న విషయాలకి అంత రియాక్ట్ అవ్వాలా? నేను చూడు ఖుషీలో పవన్ కళ్యాణ్ ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. అందరు నా లెక్క ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నావు? మీ చెల్లా? బాగుంటుందా అంటే లైన్ వేసుకో. అయిపోయిందా? మంచిగా వచ్చి నేను మళ్ళీ చేస్తా. ఏమరా మార్నింగ్ మార్కెట్ పోతుంటే రానన్నావు, కాలేజ్ ఫంక్షన్ అనగానే శోభన్ బాబులో రెడీ అయ్యావు. అంటే మార్నింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు శనిగ్రహం అప్లోడ్ తిరిగినాడు, చుట్టూ తిరుగుతున్నట. సో ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళొద్దంటే ఇంట్లోనే ఉన్నా. బాలసుబ్రహ్మణ్యం ఎవర్రా? నీళ్ళెవరు నీకు బ్రేకప్ చెప్పిందా? నీకు ఆరోగ్య సమస్యలా? నువ్వు సంపాదించిన డబ్బులు మిగలట్లేవా? వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 6:30 మీ జెమినీ టీవీలో. ఏంటి నాన్న, మరి ఇప్పుడెలా వచ్చావరా బయటికి? అంటే అది మార్నింగ్ మామ, ఇప్పుడు మధ్యాహ్నంగా వస్తుంది. ఇప్పుడు రావచ్చు, పర్లేదు. సర్లే వెళ్దాం పైగా. నువ్వు మన ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ముచ్చట్లు చెప్తున్నావు నాయన. అసెంబ్లీలో ఉండాల్సిన తీసుకొచ్చి నా పక్కన పెట్టుకున్నట్టుంది. సర్లే, ఓడిని చాలు పాయిగా. సురేష్ మామేంద్ర కౌన్సిలర్ దొరలు పెట్టుకుంటున్నారు. ఏంది, ఏమైంది కథ? తమ్ముడు గట్టిగా చాట్ చేస్తున్నా. పిల్లతో అనుకుంటా. చాటింగ్ చేస్తలే బ్రో, చూస్తున్నా. చాటింగ్ చూస్తున్నావా? చూసుడు ఏంది? పోరి ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన, ఎవరితో చాట్ చేస్తుందో డేటా మొత్తం చూస్తున్నా. ఎన్ని ఇయర్స్ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి? 5 years. 5 years అంటే ఎంత బ్యూటిఫుల్ వస్తుంది నడుచుంటుందిరా. ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ జరుగుంటాయి మీ మధ్య. ఏమాత్రం నమ్మకం లేదా నీ పోరు మీద నీకు? నమ్మకంలే కాదు బ్రో, ముందు జాగ్రత్త కోసం. ఇసోంటి సోదముచ్చట్లు చెప్పుడే బంద్ చేయర్రా. వాళ్ళ మనకు ఎందుకు రా భయ్, మనకు టైం అవుతుంది, పోదాంపా. ఒకటి చెప్తుండ్రా, ఒకవేళ తను వేరే వాడితో స్టోరీ నడిపేయాలనుకుంటే నీకు తెలియకుండా కూడా నడిపేది. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడున్న ఏమన్నా ప్రేమ వలన భయం వలన అది తెలియకుంటుంటుంది. ఏదో ఒక రోజు ప్రేమ భయం రెండు పోతాయి. ఇట్లాంటి వల్లనే పెళ్ళైనాక కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. వేరే వంతా ఉండాలనుకుంటే వదిలే. అట్లీస్ట్ తను వేరే వంతోనైనా జెన్యున్గా హ్యాపీగా ఉంటుంది. సారీ అన్న. సారీ నాకెందుకులే కానీ మీ పోరికి ఫోన్ చేసి. నా కీర్తిని తీసుకొని సినిమా పోయిండ్రా, పీవీఆర్లో పోయినా. పిచ్చ బోర్ ఉంది సినిమా. ఇక మాట్లాడుకుంటా టైంపాస్ చేసిన నిమ్మలంగా. హాయ్ రా. షేపులో ఎప్పుడు వచ్చినారా? ఫీల్ అవుతాడు. హాయ్ రా. నిన్న వచ్చిండ్రా. సరేరా, మరి తర్వాత కలుద్దాం. ఏంద్రా చూస్తున్నావు? ఏంలే. సరే, సాయంత్రం కలుద్దాం మరి. వద్దురా అంటే నైట్ దావత్ తీసుకుపోయినావు. నీ అమ్మ తాయి కడుపులో పచ్చేసినట్టుంది. మళ్ళీ తాగినాక నీదొక పంచాయతీ. చక్రం తిప్పుతావు నువ్వు. నాకు డౌట్ రా, ఇప్పుడు అమ్మాయిలు నిజంగా అందంగా ఉంటారా లేకపోతే మన అబ్బాయిలం కాబట్టి అందంగా అనిపిస్తారా?
ఇప్పుడు నాలంటాడు అనుకో, ఆకాశంలో చందమాలాగా ఎవరో ఒకరు నచ్చుతారు. ఇప్పుడు నీళ్ళంటాడు అనుకో, చందమామ చుక్కలు తేడే ఉండదు, ఎవరైనా నచ్చుతారు. ఇంత కరువులోనే ఉంటాయా నువ్వు? అంటే సరే పోదాం పా ఇక. మొన్న తెలంగాణ జిల్లా బస్ స్టాండ్లో ఉంటుంది చూస్తున్నారు. అవన్నీ మనకి ఎందుకు, లైట్ తీసుకో. అవుని మన వెంకటేశానికి ఇస్తున్నాడు, ఆ పిల్ల చేసుకున్నాను అనుకో మనోడు బుగ్గే. నువ్వు అప్పట్లో కీర్తిని ట్రై చేసినప్పుడు అమ్మాయి అందరూ సీరియస్ అయ్యేది, తిట్టేది, నువ్వు ఇట్లా సిగ్గు లేకుండా ఎట్లా పడేసినవరా నువ్వు? అంటే కరుకాలం అట్లాంటిది అప్పట్లో. అవును సాయంత్రం సాయిగారు దావతన్నాడు, వస్తున్నావుగా? దావతన్నాక రాకుండా ఉంటానా? నేను వస్తా. ఏమన్నావురా నువ్వు? కళ్ళు తెమ్మంటే పైసలు ఇవ్వన్నావు, పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా అంటా నీకు. అన్న అట్లా లేదన్నా. ఏమ్రా ఎదురు మాట్లాడుతున్నావు? ఒక్క గ్లాస్ అవగానే నాకు ఎక్కువైంది అనుకుంటున్నావురా బాయ్? అమ్మా వీడు మళ్ళా చక్రం తిప్పుతుండ్రా నాయన. నేను ఎక్కడ పోయినా నువ్వు కనపడలే మొత్తం. నిన్న ఏదో సినిమా ఆడిషన్ ఉందంటే పోయినా, చూడాలి ఏమవుతుందో. అన్న అంత టైం వేస్ట్ కానీ ఏదైనా జాబ్ తీసుకొని పోవచ్చుగా అన్న. అరే వాడేవాడు రాబోయే చెప్పనీకి, నువ్వు ట్రై చేయరా, నేను వెనకాల నేను ఉంటాను, నువ్వు ట్రై చేయి. నువ్వేందిరా చెప్పనీకి? అరే నువ్వు చేయరా, నువ్వు చేయి, ఏం కాదు. అరే తాగి చెప్తున్నాను కాదు, మన మనుషులు కాని వాటిని దక్కని వాటిని ఎక్కువ ఇష్టపడతారా. వీడు మళ్ళా మొదలు పెట్టిండు. లేచిపోతున్నాం రా, సో చెప్తున్నాను ఏమన్నా, వచ్చి కూర్చో గమ్మునా. కాదురా కీర్తన ఫోన్ చేస్తే మాట్లాడుతూ వస్తున్నా. చిన్నది చేప పెద్దది మడుగు ఏరా చిన్నోడ చేపల గాలం ఏరా చిన్నోడ చేపల గాలం ఏ గొద నేనే సరా చిన్నోడా. ఎవర్రా పిల్ల పనులు కొత్తగా చూస్తున్నా వస్తుంది. అవు మా చెల్లరా, మా బాబాయ్ బిడ్డ. కొన్ని చెల్ల ఎన్నిసార్లు చెప్పాలరా, ఎవరిని పడితే వాళ్ళని కామెంట్ చేయొద్దని చెప్పి. ఈరోజు మా బాబాయ్ బిడ్డని గెలికినావు, రేపు మా ఇంట్లో వాళ్ళని గెలుకుతావు, నీకు ఎవరైనా తేడా తెలియదు కదా. సరే ఇప్పుడు ఏమైంది, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను జోక్ కన్నా. నువ్వు ఇలాంటి నువ్వు అందరూ చెప్పినా ఏం లేదు, కానీ నీ దూస్తాను చేసినా, నువ్వు ఇట్లాంటి నువ్వు తెలిసిన తర్వాత అయితే నువ్వు కట్రాబాయ్. సీరియస్ ఆరా? ఇంకోసారి నాకు కాల్ చేయకు, కలవాలని చూడకు, నీకు నాకు సంబంధం లేదు, బాయ్. అరే అన్న ఒకప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లా అని చూడరా. హాయ్ రా. అరే అరే అడ్జూరా అడ్జూరా ఇషా. అన్న చూడనా, అన్న చూడనా. అయ్యా అర్జుడు కింద ఎట్లా ఆడుతుంది చూడాడు. అరే అన్న ఫేస్లో నవ్వు చూసాను రోజులే. సో ఫైనల్గా వాళ్ళు లేరు, మన ఒక్కనే ఉన్నాం. సో శ్రీను కొంచెం మనతో మనం మాట్లాడుకుందాం, ఓకే? కొన్ని డౌట్స్ కూడా అంత ఈజీనా మర్చిపోవడం? అంటే ఇన్ని రోజులు చెప్పిన మాటలు అన్న అబద్ధాలేనా? అలా ఎలా మర్చిపోతారు అసలు? మామూలుగా మంచిగా పుట్టడం అదృష్టం అంటారు, కానీ ప్రతి మనిషికి ఎప్పుడో ఒక టైంలో తన ఏ ఫీలింగ్స్ లేని మిషన్ లెక్క పుడితే బాగుంటుంది.
హలో, నేనే. ఇక్కడ రావాలండి? ఓకే. సార్ ఇంతకుముందు ఫోన్ చేసిరుగా రమ్మని. నువ్వేనా సీను అంటే? ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్ చేసినావు, షార్ట్ ఫిల్మ్స్ కానీ? ఏం చేయలేదు. ఏం? సరే అయితే నేను ఇప్పుడు ఒక సీన్ ఇస్తాను నీకు. నీ లవర్ది పెళ్ళి అవుతుంది, నువ్వు దగ్గర నుంచి చూస్తున్నావు, పెళ్ళి అవుతుంది చూస్తున్నావు. అది ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తావో చేసి చూపి. ఎందుకు వదిలేసిపోయావు నన్ను? ఎందుకు వదిలేసావు? ఇప్పుడు ఆమె నీ పిల్లని పిల్లతో పాటు ఫ్యూచర్ థింక్ చేసినావు నువ్వు ఆల్రెడీ. ఆమె వేరే వాడితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, నువ్వు ఒక్కడే ఉన్నావు. ఆ ఇన్సిడెంట్లో నువ్వు ఒక్కడే ఉన్నావు. నీ లోపల నుంచి ఫీల్ అనేది నీ ఫేస్లో పలకాలి, అర్థమవుతుందా? అట్లా చేయి. చేతికి ఏమైంది? అది చిన్న యాక్సిడెంట్. సరే చెయ్యి. యాక్చువల్లీ బాగున్నావు, ఈసారిలో నిజంగా బాగున్నావు. నువ్వు వదిలేసినందుకు పెద్దగా బాధనే లేదు, కానీ కొంచెం భయం వేస్తుంది. ఎందుకో తెలియదు, మళ్ళీ నేను చూడలేను, మాట్లాడలేను, కలవలేను. తలుచుకుంటేనే కొట్టేసుకుంటుంది ఎంత కంట్రోల్ చేసుకుని. అంటే నీకన్నా బెటర్ అమ్మాయి దొరకవచ్చు ఫ్యూచర్లో, కానీ నీకన్నా బెటర్ అమ్మాయి దొరికిన ఫ్యూచర్లో నేను సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయ్యి దేవుడు ఒక మంచి లైఫ్ ఇచ్చి ఒక ప్లేస్లో ఉంచి ఇంకో ప్లేస్లో ఆపోజిట్ నేను పెట్టి ఏది కావాలో భయం అంటే నేను నిన్నే చూస్ చేసుకోను. ఎందుకంటే ఇవన్నీ చేసినా కానీ, ఇవన్నీ ఉన్నా కానీ నువ్వు లేకపోతే తెలియట్లేదు, భయం వేస్తుంది ఎందుకో. ఫ్యూచర్లో నేను ఎంత తోపైనా, ఎంత సంపాదించినా, ఏ పొజిషన్ అయినా కానీ, నేను ఏం చేసినా కానీ మళ్ళీ గడిచిపోయిన కాలం తిరిగి రాదు. మళ్ళీ నేను ఎప్పటికీ కలగలేదు, ఇప్పటిలాగా మాట్లాడలేదు, ఇప్పటిలాగా కలగలేదు. నేను ఏం చేసినా కానీ ఈ టైం మళ్ళీ వెనక్కి రాదు. అందుకే నా భయం అవుతుంది. గుడ్, బాగా చేసినావు. నేను కాల్ చేస్తలే. అరే ఏమైందిరా? అరే ఏమైందిరా? నువ్వు కీర్తి హ్యాపీగా ఉండాలి వదిలేసిపోయినరా నేను. అరే ఏమైందిరా? అరే ఒకసారి మాట్లాడరా, ఏమైందిరా? రేయ్ అరే ఏమైందిరా? నేను వదిలేసి ఎక్కడికి పోను, ఒకసారి మాట్లాడరా. రే ఏమైందిరా? అరే మాకు తెలియదు మరి. డల్లుగా ఉన్నవేంద్రా? ఏం లేదు. మంజుగానే నీకు లొల్లైందట కదరా, కీర్తి కూడా వదిలేసిందట కదా. సరే కానీ నీ ఫోన్ ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తా. నా ఫోన్ స్టక్ అవుతుందిరా, దీన్ని వాడలేవు నువ్వు. వీడేంది కీర్తికి ఎన్నిసార్లు ఫోన్ చేసిండు? సేమ్ రోజు మంజుగాడు కూడా ఫోన్ చేసిండు. కీర్తి నెంబర్ నీ కాడ ఎందుకు ఉందిరా? ఆ రోజు మా చెల్లకు అవసరం ఉండేరా, బుక్ నోట్స్ కోసం చేసింది, సేవ్ ఉండవచ్చురా. మరి మంజునాథ్ గారి నెంబర్కి కూడా సేమ్ ఆ రోజే కీర్తికి చేసిన రోజు చేసినావు. నాకు అస్సలు ఒక్కలేదు. చెప్పు ఏమైంది, నిజం చెప్పు. మంజునాథ్ కీర్తి నాతో లొల్లి పెట్టుకున్నది నువ్వు ఆ రోజే ఫోన్ చేసినావు. చెప్పు ఏమైంది, నిజం చెప్పు. ఏం లేదురా. నాటకాలు ఆడుకో, నువ్వేదో స్కామ్ చేసినావు తెలుసు. చెప్పు నిజం చెప్పు. అమ్మయ్య తెలిసిపోయిందా? చిన్నప్పటి నుంచి నువ్వు నాకు నచ్చావు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నేను ఎంత ట్రై చేసినా నీలాక నేను ఉండలేను, అందుకే నువ్వు ఉండక నాకు నచ్చావు. సరే ఇవన్నీ పోనీ, చిన్నప్పటి నుంచి కీర్తిని లవ్ చేసింది నేను రా, కానీ నా భయం వల్ల నేను చెప్పలేకపోయినా, అందుకే కీర్తిని నీ నుంచి దూరం చేశా. ఆడేదో చెప్తే నువ్వు అది వదిలేసిపోయారు, మా నేను పోవాలరా. ఒక్క నిమిషం. హలో, నేను ఇక్కడ ఈబే. హలో కీర్తన, వీనికి ఏం కాలే, మన ఇద్దరం మాట్లాడట్లేమని వీడు యాక్టింగ్ చేస్తుండు.
అవునవును.